1 by x square minus 5 of x plus 1 by x plus 6 equal to 0. దీన్ని సాల్వ్ చేస్తే మనకు x వాల్యూస్ వస్తాయి. ఓకే, x ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, మనకు x స్క్వేర్ ఉంది, డినామినేటర్లో 1 by x స్క్వేర్. దీన్ని సాల్వ్ చేస్తే మనకు x పవర్ 4 వస్తుంది కాబట్టి మనకు 4x వాల్యూస్ వస్తాయి. సో 4x వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. కానీ డైరెక్ట్గా మనకి దాన్ని సాల్వ్ చేయడానికి మనకు చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీంట్లో నేను ఏం తీసుకుంటానంటే x ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు a అని మనం తీసుకుంటున్నాం. తీసుకున్న x ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు a. టేక్ దిస్ వన్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా, సాల్వ్ చేస్తున్నాను. సాల్వ్ చేయాలంటే ఇది ప్లేస్లో నేను ఏ సబ్స్టిట్యూట్ చేస్తాను. మరి ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము, ఇక్కడ స్క్వేర్లలో ఉంది కదా, లేదు. కాబట్టి నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ 1 by x స్క్వేర్ నాకు దాంట్లో వాల్యూ వస్తుంది. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది, ఒకసారి ఎక్స్ ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వస్తుంది. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్లో ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు ఏ స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ న్యూమరేటర్ ఎక్స్, డినామినేటర్ ఎక్స్ క్యాన్సల్. సో వాట్ లెఫ్ట్ హియర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 ఒకటే ఉంది, 2 1 2, 2 అనేది నేను రైట్ హ్యాండ్ సైడ్ సెండ్ చేస్తే ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ 2 వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ వాల్యూ నాకు ఏమొచ్చింది, ఏ స్క్వేర్ మైనస్ 2. టేక్ దిస్ వన్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నౌ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 and 2 in the given question, in the given equation. సో అదేమవుతుంది అప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏ స్క్వేర్ అదే విధంగా ఉంది. నెక్స్ట్ టర్మ్ ఏంది మనకు, మైనస్ 5 ఇంటూ ఏ ఏమవుతుంది, మైనస్ 5a. ఇక్కడ ఏమైనా 6 కదా, 6 మైనస్ 2 ఎంత, 4 ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇది మనకి ఏ ఫామ్లోకి వచ్చింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, దీనికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ చేసి ఏ వాల్యూస్ 2 వస్తాయి. ఎందుకోసం ఇక్కడ డిగ్రీ 2 ఉంది కాబట్టి 2 వాల్యూస్ వస్తాయి. సో దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేసేసి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్యాక్టరైజేషను, ఎక్స్ ఏ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1, కాన్స్టెంట్ ఏముంది 4, ఏ స్క్వేర్ అంటే ఏదైతే మనకు ఏ స్క్వేర్ ఫార్మ్ దాని కోఎఫిషియంట్ కాన్స్టెంట్ రెండు మల్టిప్లై చేస్తాం. 1 4 ఎంత 4. 4 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి. 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకి, 1 4 అండ్ 2 2 4. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనకి ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ అవుతుంది. కాబట్టి మరి ప్లస్ ఇంటూ ప్లస్ తీసుకోవాలా, మైనస్ ఇంటూ మైనస్ తీసుకోవాలా, అది దేనిపైన ఆధారపడి ఉంటుంది, మిడిల్ టర్మ్ అనేది మైనస్లో ఉంటేనేమో బోత్ ద టర్మ్స్ మనం ఏం తీసుకోవాలి, మైనస్ మైనస్గా తీసుకోవాలి. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 4 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను రెండు మైనస్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి కాబట్టి -1 -4 ఏమవుతుంది, -5 అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మరి -2 -4 మిడిల్ టర్మ్ వస్తుందా, రావట్లేదు. సో మనం ఏం తీసుకోవాలి, -1 -4 అనే పేరుని మనం ఇప్పుడు తీసుకోవాలి. అంటే మిడిల్ టర్మ్ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలి, -1a -4aగా స్ప్లిట్ చేయాలి. సో ఏ స్క్వేర్ -1a అంటే ఏ రాసుకోవచ్చా, రాసుకోవచ్చు, -a -4a ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్, సెకండ్ 2 టర్మ్స్. ఫస్ట్ 2 టర్మ్స్లో ఏం కామన్ ఉంది, ఏ కామన్ ఉంది. సో ఏం మిగులుతుంది మనకి, a -1. ఈ రెండు టర్మ్స్లో ఏం కామన్ ఉంది, 4 అనేది కామన్ ఉంది. కాకపోతే ఇక్కడ సెకండ్ టర్మ్కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు ఏం కావాలి, సెకండ్ టర్మ్కి మైనస్ కావాలి. సో దట్ ఇక్కడ మైనస్ రావడం కోసం నేను ఇస్తున్నా మైనస్ కామన్ తీస్తున్నా. అదేవిధంగా 4 కూడా కామన్ ఉంది. సో -4 కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, ఏ ఉంటుంది. ఇక్కడ -4 1 4 ఈక్వల్ టు 0. మళ్ళీ ఇదేమైంది, 2 టర్మ్స్గా విడిపోయింది. ఈ 2 టర్మ్స్లో మళ్ళీ a -1 అనేది కామన్గా ఉంది కాబట్టి a -1కి a -1 ఇంటూ a -4 ఈక్వల్ టు 0. ఇదేంటి ఇప్పుడు, ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ ఈక్వల్ టు 0 అవుతుందో ఎయిదర్ ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు 0 అవుతుంది లేదా సెకండ్ టర్మ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ ఏముందన్న మనకి a -1 ఈక్వల్స్, దాని నుంచి ఏమొస్తుంది, a ఈక్వల్ టు +1 ఆర్ ఏ ఈక్వల్ ఏమవుతుంది, -4 అక్కడ పంపిస్తే +4. ఇప్పుడు ఏ వాల్యూస్ 2 వచ్చినాయి, మనకు కావాల్సిన ఏ వాల్యూసా లేదు, ఎక్స్ వాల్యూ మనకు కావాలి. సో ఇప్పుడు కేస్ 1 అనేది తీసుకున్నాను, కేస్ 1. ఈ కేస్ 1లో ఏం తీసుకున్నాను నేను, ఏ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. కేస్ 2లో ఏ ఈక్వల్ 4 తీసుకుందాం. ఏ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏ అంటే ఏంటి నాకు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి
ఫస్ట్ ఈక్వేషన్ వచ్చి ఎక్స్ ప్లస్ 1/x ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1. దీన్నే సింప్లిఫై చేస్తున్నా. సింప్లిఫై ఏ విధంగా చేస్తాము, ఇక్కడ బై 1 అనుకుంటే ఎల్సిఎం ఏమవుతుంది ఎక్స్. సో ఇక్కడ ఈడెక్స్ కావాలి ఈడెక్స్ కావాలంటే ఏం మల్టిప్లై నేను ఇంకో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంది, ఏం మల్టిప్లై అని అవసరం లేదు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 1. ఈ ఎక్స్ ఇక్కడ పంపిద్దామా, ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్. ఇప్పుడు దాన్ని ఇక్కడ తెచ్చుకుంటున్నాం మళ్ళీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఓకే 1 ఇంటూ 1 ఏమవుతుంది 1. మరి 1కి ఫ్యాక్టరైజేషన్ ఏమొస్తుందన్న 1 1s ఒక ఛాన్స్ ఉంటుంది. ఓకేనా 1 1s మాత్రమే ఛాన్స్. మరి 1గా దీన్ని 1 1గా స్ప్లిట్ చేయొచ్చా, లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏమి యూజ్ చేయాలి, రూట్స్ యొక్క ఫార్ములా యూజ్ చేస్తాం. ఫార్ములా ఏంటిది మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 దెన్ వి గెట్ మనకి ఎన్ని వస్తాయి వాల్యూస్, ఎక్స్ వాల్యూస్ 2 వస్తాయి. ఆ ఎక్స్ వాల్యూస్ 2 ఫార్ములా ఏంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇక్కడ ఏ అంటే ఏందన్నా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1. సో ఏ ఈక్వల్ ఎంత 1, బి ఈక్వల్ టు -1, సి ఈక్వల్ టు +1. సో ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ఎంత ఉంది నాకు, బి వాల్యూ -1, b ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, అక్కడ బి స్క్వేర్ -1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఎంత ఉంది 1, సి ఎంత ఉంది 1 బై 2a. 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత ఉంది 1. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ -1 స్క్వేర్ ఈజ్ +1 మైనస్ 4 1s 4 4 1s 4 minus 4 divided by 2 1s 2 is equal to 1 plus r minus root over 1 minus 4 ఏమవుతుంది 3 plus 3 minus 3 ఎందుకోసము బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -3 వస్తుంది బై 2. మరి ఇది రూట్ ఓవర్ -3 అనేది మనకి రియల్ నెంబర్లో ఉంటుందా, ఉండదు. సో ఇదేంటి ఇమాజినరీ నెంబర్, ఏమవుతుంది ఇమాజినరీ నెంబర్. దీన్ని ఏం రాస్తాం మనం 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఐ ఉంది కదా, అంటే రూట్ ఓవర్ నెగిటివ్ ఉంటుంది, దాన్ని ఏమంటాం మనము i√3గా రాయాలి. దీని ఏం రాయాలి అంటే ఈ మైనస్ రూట్ ఓవర్ మైనస్ ఏం రాస్తాము ఐగా రాస్తాం. 1 ప్లస్ ఆర్ మైనస్ i√3 బై 2. ఇది ఎప్పుడు కేస్ 1లో వచ్చిన 2 వాల్యూస్. ఇందులో ఒకటేమో 1 ప్లస్ i√3 బై 2, ఇంకోటేమో 1 మైనస్ i√3 బై 2. ఇది ఇక్కడ కేస్ 1లో వచ్చినటువంటి ఆన్సర్. ఇప్పుడు ఏ ఈక్వల్ 4 తీసుకుందాం. 4 తీసుకుంటే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ కేస్ 2 లోపల ఏ ఈక్వల్ ఎంత తీసుకున్నా 4. ఈక్వేషన్ 1 ఇంప్లాయిస్ ఫస్ట్ ఈక్వేషన్ బట్టి మనకి ఏమొస్తుందన్న ఎక్స్ ప్లస్ 1/x. ఏ అంటే ఏంటి ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 4. సేమ్ యాస్టర్స్ ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఈ ఎక్స్ ఇక్కడ మల్టిప్లై అవుతుంది ఈక్వల్ టు 4. సో ఈ ఎక్స్ని ఇక్కడ పంపిస్తే 4 ఇంటూ ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ ఈ 4x ఇక్కడ తెచ్చుకో -4x -4x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు మళ్ళీ 1 1s ఎంత 1. మళ్ళీ 1 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి మనకి 1 1s తప్ప ఇంకేం ఛాన్సెస్. మళ్ళీ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉందా, మళ్ళీ అదే ఫార్ములా యూజ్ చేయాలి మనం. ఓకేనా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b మైనస్ హాఫ్, ఇక్కడ b అంటే ఏముంది -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటేనేమో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, సి అంటేనేమో కాన్స్టెంట్ 1 బై 2a. ఏ అంటే ఏముంది మళ్ళీ 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4 స్క్వేర్ ఎంత 16 మైనస్ 4 1s 4 బై 2 1s 2. 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 16 మైనస్ 4 ఎంత వస్తుంది మనకి 12 బై 2. ఓకే, ఎప్పుడైనా రూట్ ఓవర్ లోపల నెంబర్ ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క మల్టిపుల్లో ఉందా అని చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమేమి ఉంటాయి మనకి 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, ఇట్లా 4 టేబుల్ వస్తుంది. ఇది దీన్ని ఏం రాస్తుంటే 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4 ఇంటూ 3గా రాసుకోవచ్చా బై 2. మరి రూట్ 4 వాల్యూ ఎంత 2. 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 4 వాల్యూ ఇస్ 2, రూట్ 3 ఇన్సైడ్ అంటే లోపలనే ఉంటుంది బై 2. ఇప్పుడు 4 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 3 ఉంది కాబట్టి ఈ 2 అనేది రెండిట్లలో ఉంది. సో 2 టేబుల్ కామన్ తీయచ్చా నేను 2 కామన్ తీస్తే 2 2s 4 ప్లస్ ఆర్ మైనస్
ఇక్కడ 2 కామన్ వెళ్ళిపోయింది కాబట్టి √3 మాత్రమే ఉంటుంది బై 2. ఈ 2 క్యాన్సల్. ఈక్వల్ ఏమొచ్చింది 2 + r - √3 వచ్చింది. దేర్ ఫోర్ ద జీరోస్ ఆర్ అంటే మనకు ఎక్స్ వాల్యూస్ ఏముంటాయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కేస్ 1లోనేమో 1 + r - i√3 బై 2 వచ్చింది. ఇంకో సెకండ్ ఈ కేసులో ఏమొచ్చింది 2 + r - √3. మరి ఇక్కడ 2 ఉన్నాయా 4 ఉన్నాయా వాల్యూస్, 4 ఉన్నాయి. ఏంటంటే 1 + i√3 బై 2 ఒకటి, 1 - i√3 బై 2 రెండవది, నెక్స్ట్ 2 + √3 మూడోది, 2 - √3 నాలుగోది. సో 4 వాల్యూస్ మనకు వచ్చినాయి. సో ఈ విధంగా మనము ఎప్పుడైతే ఇలాంటి ఈక్వేషన్స్ ఇచ్చినో దాంట్లో ఫస్ట్ మనము x + 1/x అనేది ఏగా తీసుకుంటామో దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేసి x² + 1/x² వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత x² + 1/x², x + 1/x దీంట్లో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏ వాల్యూస్ రెండు వస్తాయి. ఆ రెండింటిని ఒకటి కేస్ 1గా ఒకటి కేస్ 2గా తీసుకుంటే కేస్ 1 సాల్వ్ చేస్తే 2x వాల్యూస్ వస్తాయి, కేస్ 1 సాల్వ్ చేస్తే 2x వాల్యూస్ వస్తాయి. మళ్ళీ కేస్ 2 = 4 తీసుకొని మళ్ళీ దీన్ని ఫ్యాక్టరైజేషన్ మళ్ళీ చేసుకుంటూ వస్తే మళ్ళీ ఇంకో 2 వాల్యూస్ వస్తాయి. సో టోటల్గా మనకి 4 రూట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.